నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కుటుంబం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండవలసిన మనుషులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న విషయాలకు గొడవపడి కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. తాజాగా ఒక కోడలు తమ యొక్క అత్త ఎవరైతే ఉన్నారో నన్ను ఎల్ల అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పేసిందని చెప్పేసి వాట్సాప్ యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అది కోర్టులో సమర్పించడం జరిగింది. అలాగే కోర్టులో సమర్పించిన తర్వాత కోర్టు అయితే ఆ యొక్క అత్తగారిని కోర్టుకు పిలిపించడం జరిగింది. అలాగే ఆమెను విచారణ చేసిన తర్వాత పూర్తిగా వాట్సాప్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గొడవనంతా కోర్టు విచారించడం జరిగింది. అలాగే విచారించిన తర్వాత అత్తగారి తప్పు ఏమీ లేదని చెప్పేసి కోడలు అత్తగారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందునే ఆమె అలా మాట్లాడవలసి వచ్చింది. అలాగే ఇక కోడలు మనం చూసుకుంటే అత్తగారిని హైవాన్, నువ్వు జంతువు అని చెప్పి తిట్టడం జరిగింది. దాంతో ఆ యొక్క అత్త వయసులో పెద్దగా ఉన్న ఎవరైతే అత్తగారు ఉన్నారో ఆమె కూడా యాళ్ళ అని చెప్పేసి ఆమె కూడా తిట్టిందని చెప్పేసి ఇందులో ఇద్దరి తప్పు ఉందని చెప్పేసి ఒకరిని మాత్రం శిక్షించడం కుదరదని చెప్పేసి దయచేసి చిన్న చిన్న విషయాలకు కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని చెప్పేసి కోర్టు ఇద్దరిని మందలించడం జరిగింది. కాబట్టి కువైట్ ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ యొక్క విషయాలు బాగా తెలిసి ఉంటాయి. ఆ యొక్క కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆ యొక్క కుటుంబ పరిస్థితులు ఏమనేవి భారతీయులకు బాగా తెలిసి ఉంటుంది. మీ ఇళ్లలో కూడా ఇలాగనే కువైటీ పౌరులు గొడవ పడుతూ ఉన్నారా? ఉంటే గాని ఆ యొక్క గొడవల గురించి మీరేం పట్టించుకోకుండా, ఎందుకంటే ఎంత కొట్టుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు ఒకటవుతారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.